ప్రపంచంలో ఏ దేశాధినేత అయినా సరే తన మ్యాటర్‌ని ఏమేం మాట్లాడాలనుకున్నాడో ఒక సెక్షన్ ఉంటది. వాళ్ళు నోట్ చేసుకుంటారు. అది ప్రిపేర్ అయిన తర్వాత ఆ పేపర్‌ని టెలిప్రాంప్టర్ ఆపరేట్ చేసే వాళ్ళకిస్తారు. టెలిప్రాంప్టర్ ఈ ప్రధానమంత్రి, అధ్యక్షుడ వీళ్ళ మైండ్ సెట్‌తో లింక్ అయ్యి ఉంటారు. అంటే వీళ్ళు స్పీచ్ ఇస్తున్నప్పుడు ఆ స్పీచ్ ఆధారంగా ఆ టెలిప్రాంప్టర్‌లో మూవ్ చేస్తా ఉంటారు. ఎందుకంటే అదే న్యూస్ రీడర్‌లు అయితే గనక వాళ్ళ చేతుల్లోనే రిమోట్ ఉంటది. వాళ్ళు కిందకా, పైకా సైజ్ పెంచుకోవడం వాళ్ళు చూసుకుంటారు. బట్ ఈ బయటకొచ్చేటప్పటికి ఈ టెలిప్రాంప్టర్‌లు వచ్చేటప్పటికి ఈ టైప్‌లో వ్యవహారం ఉంటది. అయితే ట్రంప్‌కి దీర్ఘకాల టెలిప్రాంప్టర్ ఆపరేటర్ అయిన గ్యాబ్రియల్ పెరేజి ట్రంప్ ప్రసంగాల సమాచారాన్ని బేస్ చేసుకొని పందాలు కాసేవాడట. ఆ విధంగా $1,00,000 కంటే ఎక్కువ సంపాదించాడట. ట్రంప్ స్టేట్ ఆఫ్ ద యూనియన్ ప్రసంగానికి ముందు పందాలు కాసేవాడట. ఇట్లా డబ్బులు బాగా సంపాదించాడు $1,00,000 కంటే ఎక్కువ అని చెప్పేసి యూఎస్ కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్ నివేదించింది. ఇప్పుడు ఆ కారణంగా అతని మీద కేసు పెట్టి విచారిస్తున్నారు అవినీతి నిరోధక విభాగం కింద.